ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి జిల్లాకు చెందిన మరిసర్ల బాలాజీ నాయుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరులో ఈ మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు. నిందితుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్స్ ను ఓఎల్ఎక్స్ లో తక్కువ ధరకు కొనుగోలు చేసి తక్కువ ధరకు అమ్ముతూ నేరాలకు పాల్పడుతున్నాడు. బాధితుల నుండి నిందితుడు దొంగిలించిన ఫోన్ల విలువ 50 నుండి 60 లక్షలు ఉంటుంది. వాటిని ఆన్లైన్ బెట్టింగ్ చేసి పొడగొట్టుకున్నట్టు విచారణలో బయటపడింది. ఎన్సీఆర్పీ పోర్టల్లో దాదాపు 400 ఇలాంటి కేసులు నమోదయ్యాయని, అందులో 139 కేసులు మరిసర్ల బాలాజీ నాయుడే చేసినట్టు గుర్తించామన్నారు. 139 నేరాల్లో 28 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని తెలిపారు. ఇక నిందితుడి దగ్గర నుండి 2 మొబైల్ ఫోన్లు, 3 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నమోదైనటువంటి సుమారు 138 కంప్లైంట్లు ఉన్నాయన్నమాట. ఆ 138 కంప్లైంట్ కాకుండా మేము డైరెక్ట్గా పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసిన కేసులు ఒక 19 ఉన్నాయి. ఇవే కాకుండా అతను ఇంకా అంటే సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే 200 వరకు చేసాడని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు. ఈ మిగతా బాధితులను కూడా గుర్తించి మేము కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాము. అయితే ఈ డబ్బులన్నీ కూడా ఇతను ఈ డఫాబెట్ యాప్ అని చెప్పి ఒకటి, ఈ రమ్మీ ఇవన్నీ ఆడే యాప్స్లోకి ఆన్లైన్ గేమింగ్ ఆడటం, ఈ డబ్బులు పోగొట్టడం. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇతను డైరెక్ట్గా ఈ బాధితుడి నుంచి ఆ డఫాబెట్ యాప్కే డబ్బులు QR కోడ్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట. అంటే డైరెక్ట్గా అక్కడ ఎక్కువ డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చినట్టు దాంట్లో పోగొట్టడం, తర్వాత జల్సాలకి ఖర్చు పెట్టడం, అంటే వేరు ప్రదేశాలకు తిరగడం, జల్సాలకు ఖర్చు పెట్టడం.